UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 వారాల క్రితం మొదలైన వర్షాలు చూస్తుండగానే భారీ వర్షాలుగా మారటం ఏపీలోని కోస్తాపై విరుచుకుపడిన పరిస్థితి. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఉత్తరాంధ్రకు వాన కష్టం వచ్చిన పరిస్థితి. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వాన ఖాయమని చెప్పిన పరిస్థితి. దీంతో ఏ ప్రాంతంలో ఎప్పుడు వరద ముంచేస్తుందన్న భయాందోళనలో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురానికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో ఇక్కడి పరిస్థితుల్ని సరిదిద్దేందుకు వీలుగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్ కు భారీ వర్ష నీరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ వరద కారణంగా పిఠాపురానికి వరద ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీల వరద నీరు వచ్చి చేరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలను మొదలు పెట్టాలని అధికారులను కోరారు. అదే సమయంలో చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులు సూచన చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వ్యవహారాల్ని తానే దగ్గరుండి చూసుకోవడానికి వీలుగా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు కాకినాడ కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించిన పవన్ పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న వాదన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు వరద ముప్పు నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పరిస్థితుల్ని తానే స్వయంగా తెలుసుకోవాలని పవన్ ఫిక్స్ అయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.